నమస్తే అమ్మా, ఏం పేరు మీ పేరు? షేక్ ఫాతిమునిసా అండి. మా వారి పేరు షేక్ రజాకు. మేము రూపాయి కూడబెట్టుకొని మేము కష్టపడి కట్టుకున్న ఇల్లుకి పట్టాలు వస్తాయో రావు అన్న ఇప్పటి వరకు అదే డౌట్తో ఉన్నాము. ఏ ప్రభుత్వం వచ్చి వెళ్ళినా కూడా మాకు ఇలాగే హామీ ఇచ్చారు వెళ్ళారు తప్ప మాకు ఇలా చేసిన వాళ్ళు అయితే లేరు. ఆయన చెప్పినట్టుగా చేశారు, మాకు ఇచ్చారు, ఫెసిలిటీస్ అన్నీ బాగా ఇచ్చారు. ఎందుకంటే ఏదో ఒక అంటే అది వేసేసి ఇచ్చేస్తారేమో మాకు అడావుడి కంగారు ఉంటుందేమో అనుకున్నాం. చాలా మంచిగా ఆయన చేతుల మీదగా తీసుకోవడం అయితే చాలా సంతోషంగా ఉందండి. మేము ఏదో 10 మందికి ఇచ్చేసి వెళ్ళిపోతారేమో సార్ అనుకున్నాము. ఆయన చేతి మీదగా మాత్రం మాకు ఇస్తారనుకోలేదు. మా వరకు వస్తే ఆయన వెళ్ళిపోతారేమో అన్న టెన్షన్ అయితే ఉండేది. అలా కాకుండా మనిషికి పిలిచి పేరున పిలిచి మాకు ఇచ్చారు. మాకు మనిషికి అసలు ఆయన ఇస్తారైనా అయితే అనుకోలేదు. ఆయన చేతుల మీదగా తీసుకోవటం, ఆయన చెప్పినట్టుగా నెరవేర్చి మాకు ఇలా ఇవ్వటం నేనైతే మా కలవలు నెరవేర్చారు సార్. మాకు చాలా సంతోషంగా ఉందంటే మిమ్మల్ని మేము సాధించుకున్నాము, అలాగే ఎప్పుడు మీతో మేము ఉంటాం, మాతో మీరు ఎప్పుడు ఉంటామండి అని చెప్పాను. సాధించావు కదమ్మా, సంతోషంగా అమ్మా అన్నారు సార్. ఆ మాట ఒకటి చాలు మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మేము ఎప్పుడు ఆయన మరవలేము. ఆయన మా బ్లెస్సింగ్స్ ఆయనకి ఎప్పుడు ఉంటాయి. ఆయన ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారు మంచిగా ఉండాలి. ఎప్పుడు ఆయనే మేము గెలిపిస్తాం గ్యారంటీగా. జై లోకేష్, జై వర్ధిల్లాలి, తెలుగుదేశం వర్ధిల్లాలి. ఎన్నాళ్ళు ఇల్లు ఉండా చేతిలో పట్టాలు లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డామండి. లోన్ తీసుకోవాలన్నా, ఏదైనా ఇంటి మీద లోన్ తీసుకోవాలంటే తక్కువ ఇస్తాము, పట్టా లేదు, మేము అంత ఇవ్వలేము అని ఏ బ్యాంక్ వెళ్ళినా అలాగే అనేవాళ్ళు. ఇప్పుడు మాకు అదొక ధైర్యం వచ్చింది, మాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ పట్టా అనేది మా చేతికి వచ్చింది, మేము ఏదైనా మేము సాధించుకోగలం అన్న మాకు భయం అంటూ పోయింది. ముందు ధైర్యం అనేది వచ్చింది సార్. ఈ పట్టా కోసం గతంలో పడ్డ కష్టాలు కానీ తిరిగిన ఆఫీసులు కానీ చెబుతారు మీరు? తిరిగిన ఆఫీసులే చాలా ఉన్నాయి, ఎక్కి మెట్టు దిగిన మెట్టు ఉన్నాయి. కానీ చేస్తామంటారు కానీ మనం ఏమనుకుంటాం, చేస్తామని వచ్చేస్తాం. అది తిరిగితే ఉండేది కాదు. మా లాస్ట్ టైం 2019 వచ్చారు, వచ్చి మా ఇంటికి కూడా వచ్చారు. మీకు ఏం ఇబ్బందులు ఏమంటే ఆ ఇబ్బంది చెప్పండి, చేసి పెడతా అన్నారు. చెప్పాము, చేశారు. అది మాకు ఇంటి కొలతలు తీసుకోవడానికి వచ్చి మాకు లేడీస్ ఫోటోలు దిగాలమ్మా అని అన్నారు. మాకు అప్పుడు బాగా ధైర్యం వచ్చిందండి. ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇంకేం భయం లేదు, మేము గెలిపించుకున్నాం సార్ని, మాకు గ్యారంటీగా పట్టాలు వస్తాయని ధైర్యం అప్పుడే వచ్చింది. ఇది చేతికి లోకేష్ గారు ఎప్పుడైతే ఇచ్చారో మాకు ఇంకా అసలు ఫుల్గా భయం అంటూ పోయింది. ఫుల్ హ్యాపీ అండి. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, వర్ధిల్లాలి తెలుగుదేశం. మీకే కాకుండా ఇంకా వేల మందికి ఇస్తున్నారు పట్టా, వాళ్ళ గురించి కూడా ఏం చెబుతారు మీరు? అందరి గురించి ఇదే అండి. మాకేంటంటే మాకు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకునే వరకు కూడా ఒకలాంటి వైబ్రేషను, భయం అలా ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆ ధైర్యం వచ్చేసింది. ఆయన మాట్లాడిన మాట, ఆయన మమ్మల్ని పలకరించే విధానం చాలా హ్యాపీగా అనిపించింది. మా ఏరియాలో అందరికీ కొంతమందికి రావాలి, తర్వాత ఇస్తా అన్నారు. మాకైతే సంతోషం సార్. మా పిల్లలు మేము అంతా చాలా భయపడ్డం, వస్తుందో రాదు. వాళ్ళకి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఏదో తీసుకోవాలి, మా నాన్నగారు ఇల్లు కట్టారు దాని మీద ఏం తెచ్చుకోవాలి అనే ఆశలు వాళ్ళకి ఉంటాయి. మా పిల్లలు కూడా తెచ్చుకునే అవకాశంగా ఇచ్చారు. మాకు పెద్ద అవకాశం ఇది. నారా లోకేష్ చేతుల మీద ఉన్నందుకున్న ఈ ప్రభుత్వ పట్ట మీకు కానీ మీ పిల్లల భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుద్ది? చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఉంటే ఇల్లు ఉందంటే మా ముస్లిమ్స్లో మరీ అండి, ఇల్లు కనుక ఉంటేనే మాకు ఈ అద్దిళ్ళల్లో ఉంటే బయటికి తీసేయండి, బయటికి వెళ్ళిపోండి, డెడ్ బాడీ తీసేయండి అంటారు. మాకైతే ఇప్పుడు ఆ ధైర్యం ఏంటంటే మేము ఇల్లు కట్టుకున్నాము, ఆ ఇంట్లోనే మాకు అది సాధించుకున్నాం. అది మీ సొంత ఇంటి కలపై పూర్తిగా హక్కు వచ్చింది మీకు. మీ ఆనందాన్ని ఎలా తెలియజేయపరుస్తారు? అసలు అంతా ఇంత ఆనందం కాదని చాలా ఆనందంగా ఉంది. అందులో మాకు పొట్ట నింపారు, వాళ్ళు ఇవ్వటమే కాదు, పట్టా ఇవ్వటమే కాదు, మాకు భోజనం పెట్టారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలండి, మంచిగా ఉండాలి. ఆయన అనుకున్నవన్నీ ఇంకా సాధించాలి. ఎప్పుడు ప్రతి ఎలక్షన్స్కి ఆయనే రావాలి. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారమ్మా? ఉంటున్నారు సార్. మాకు ప్రతిదీ మమ్మల్ని అడుగుతారు, వచ్చి ఏమన్నా అమ్మ మీకు ఏమైనా తగ్గినాయి, ఇంట్లోనే ఎలా వేస్తున్నారు, ఏంటి, ఎంత కడుతున్నారు, ఇలాంటివి ఎంక్వైరీస్ కూడా ఉంటున్నాయి. ఇంకా మాకు ఏదైనా కావాలంటే మేమే వెళ్ళి చెప్పేంత మాకు ఫెసిలిటీ ఇచ్చారు లోకేష్ గారు. ఆయనకి వెళ్ళి బాధలు చెప్పుకోవాలన్నా, మాకేమైనా ప్రాబ్లం ఉంటే ఆయనకి చెప్పాలన్నా కూడా
మాకు ఆ ఫెసిలిటీ ఇచ్చారు, అది చాలా సంతోషంగా ఉంది. మీరేం అందుబాటులో ఉన్నామంటున్నారు, కానీ గత ప్రభుత్వం నాయకులు నారా లోకేష్ మంగళ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, విదేశాలు వెళ్ళి జలసాలు చేస్తున్నాడు, ప్రభుత్వం డబ్బుతో అంటున్నాడు. అది వాళ్ళ ఇదండి, ఆ పుకార్లు అంతే. ఆయన అందుబాటులో లేనిదే ఇంత ఇదిగా హంగామాగా ఇలా చేయరు. ఆయన మనసు మంచిది. ఎందుకంటే అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి, ఆపోజిట్ వాళ్ళు వేరే పొజిషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా అనుకున్నా కూడా వాళ్ళు గాలి బాటలు అలా పోతాయి అంతే. కానీ ఈయన చేసినట్టుగా, ఈయన చెప్పినట్టుగా, వాగ్దానం చేసినట్టుగా ఇవ్వటం కానీ ఎవరు చేయలేదు. మేము ఇన్నిసార్లు ఎలక్షన్ వచ్చినాయి, ఓటేసాం, కానీ మేము ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు వదులుకోము. ఎప్పుడు కూడా మేము తేలిగ్గా మేము చేయమన్నమాట. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. అమ్మ దీవెన అలాంటి పథకాలు, తల్లి దీవెన అలాంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం. ఏంటంటే అంతమంది ప్రభుత్వం ఒక్కళ్ళకే ఇస్తాము అని ఏదో స్కూల్లో అయి పెడతాం ఇలా చెప్పారు, కానీ ఏది నెరవేర్చలేదు. ఆయన చెప్పింది తల్లి దీవెన కానీ, ఏదైనా వృద్ధులకి పెన్షన్ కానీ, ఒంటరి మహిళలకు పెన్షన్ కానీ 4,000 చేశారంటే అది వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. జనం మాత్రం ఆయన్ని గొప్పగా చూస్తున్నారు. అందులో ఏమి తక్కువ చేయట్లేదు. ఆయన పెన్షన్ అసలు పెంచారు. అంతకుముందు ప్రభుత్వం 2,000, 1,000 అలా ఇచ్చారు. ఈ 4,000 చేశారు. 4,000 నెలకు ఒక ఒంటరి మహిళ ఉందంటే 4,000 సరిపెట్టుకుంటుంది. ఆయన ఇచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తుంది నెల ఇంత ఇస్తున్నారు అని. ఆయన మంచిగా ఉండాలి సార్. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సంక్షేమ పథకాలు వస్తున్నాయా మీకు? వస్తుంది. అంటే మా మనవాళ్ళకి తల్లి దీవెన, తల్లి దీవెన మనవాళ్ళు ఇంకా రాలే, వస్తా అన్నారు, వస్తాయి అన్నారు, వస్తాయి. బస్సు ఉపయోగించుకుంటున్నారా శ్రీశక్తి ద్వారా? బస్సు అది ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఖర్చులు అయ్యేది. మేము ఈజీగా వెళ్ళగలుగుతున్నాము. బస్సులు కూడా ఖాళీగా ఉంటున్నాయి. అంతకుముందు అంటే గొడవలు అయినాయి, కానీ ఇప్పుడు చాలా ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం, వస్తున్నాము. అసలు ఈ ఆధార్ కార్డు ఒకటి పెట్టుకొని మేము ఇలా వెళ్తామని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదు. మాకు ఫ్రీ బస్సులు పెడతారని కానీ ఇలా ఎక్కించుకొని ప్రతిసారి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అమ్మ డబ్బులు లేవు, ఛార్జీ డబ్బులు లేవు అని మానేసేవాళ్ళం. ఇప్పుడు ధైర్యంగా వెళ్తున్నాం ఫ్రీ బస్కి. బాగుందంటారు ఈ ప్రభుత్వం, చాలా బాగుంది. కానీ గత ప్రభుత్వ నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది అంటున్నారు. అది నిజమేనండి. వేరే ప్రభుత్వం వాళ్ళు దేనిలోనూ మాకు ఇచ్చారు హామీలు, కానీ ఏమీ చేయలేదు. ఏంటంటే ఏదో ఎగ్గొట్టారు. మాకు ఇంకా ఒక దానిలోకి ఇచ్చి ఇంకో దానిలో మాకు లాగేసేవాళ్ళు. ఇలా కాదు, ఏ పథకం ఆ పథకం ఇస్తున్నారు సారు. ఇంకా గ్యాస్ బండ్లు, ఈ ఫ్రీ బస్ అయితే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. లేడీస్కి మాత్రం అది జెంట్స్ లేడీస్ అంతా కొట్టుకొని అలా ఎక్కేవాళ్ళము. ఇప్పుడు చాలా హ్యాపీగా. ఫైనల్గా నారా లోకేష్ గారు మీ సొంత ఇంటి కలను నెరవేర్చారు. దాని ద్వారా ఏం చెబుతారు నారా లోకేష్ గారికి? చాలా హ్యాపీ సార్. మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము. మేము అనుకోనిది కూడా మాకు సాధించి ఇచ్చారు. మీరు అనుకున్నట్టుగా మాకు ఇచ్చారు, వాగ్దానం నెరవేర్చారు సార్. ఎందుకంటే మేము అనుకోనిది మా చేతికి వచ్చిందంటే మాకు ధైర్యం ఇచ్చారు. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి సార్. మా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు అందరూ మంచిగా ఉండాలి సార్. లోకేష్ సార్ హ్యాపీ సార్.